చట్ట ప్రకారం నాకు నచ్చినట్టు నేను ఉంటాను అనే హక్కు ఎవరికైనా ఉంటుంది. అదే సందర్భంలో చట్ట ప్రకారం నీకు హక్కు ఉంది కదా, నువ్వు వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే కుటుంబ సభ్యులు చూస్తూ కూడా వదిలేసి ఉండలేరు. వాళ్ళ బిడ్డను వాళ్ళు తెచ్చుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్త్రీవర్షిని కుటుంబ సభ్యులు చేసింది తప్పు కాదు అనే అభిప్రాయమే అందరి నుంచి కూడా వ్యక్తమవుతుంది. ఎస్ అఘోరి గారు, సో ఇక మీరు స్త్రీవర్షిని జోలికి మీ అంతటి మీరైతే వెళ్ళరు, రైట్? రైట్. ఆ తల్లి ఆ బిడ్డ ఆమె వస్తే ఈసారి వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా కలవడానికి వీల్లేదు, నేను కలవని అలా ఉంటది. నేను ఇంకోటి ఆంక్ష పెడుతున్నారా లేదు మామూలుగా చెప్తారా? మీరు కలవనివ్వను అంటే మీరు ఆంక్ష కలవనివ్వను అనలేదు, కలవనివ్వను అంటున్నా, కనబడనివ్వను అనట్లేదు, కలవనివ్వను. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఈ మధ్యలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఒక చోట కూర్చోవాలని, ఎక్కడో ఒక చోట ఒక చిన్న స్థావరం లాగా గుడిసెలాగా ఏర్పడి అక్కడనే కూర్చొని అక్కడనే నేను వాళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్లిపోతారేమో అనే భయం, అంతేనా? ఎవరు? నాకేం భయం లేదు నాన్న. ఇప్పుడు తీసుకెళ్లారు, భయపడ్డానా? ఇప్పుడు తీసుకెళ్లారు, ఏమన్నా భయపడుతున్నానా? నేను వివాదాల మధ్యలకు నేను రావద్దు అనుకుంటున్నాను. అది వివాదాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. నేనేంటో నా సాధనలో లీలమై ఎక్కువ ఒక చోట ఆగిపోదావాలి, ఇలాంటి వివాదాల నుండి దూరమై నేను సర్వసం త్యాగం చేసిన దాన్ని ఎక్కువ ఒక చోట కూర్చొని శివుడికి కాళీమాతకు పూజలు చేస్తూ నేను అందులో లీలమై నన్ను నమ్మిన భక్తులు నా దగ్గరకు వచ్చే వాళ్ళకు మంచి చేయాలనే ఆలోచనతో ఇప్పుడు ఒక చోట కూర్చోవాలని ఆలోచనతో ఉన్నాను. కాబట్టి ఒకవేళ ఆ బిడ్డ నన్ను ఈసారి వస్తేనా మీ ఆడియో కట్ అవుతుంది, మీ ఆడియో మ్యూట్లోకి నేను నా భక్తుల త్రూ కాదు. మీరంటూనే ఈ మాటలోనే వివాదం లేదా? ఈసారి నా దగ్గరకు వస్తే కలవనివ్వను అనే దానిలోనే వివాదం లేదా? నిజానికి ఇష్టమైన వారు రండి, అవసరమైతే కుటుంబ సభ్యులను ఒప్పించుకుని రండి, పోనీ మీకు ఇష్టం వచ్చినప్పుడు రండి. మీ కుటుంబ సభ్యులు వద్దు అనుకున్నప్పుడు మీరు వెళ్ళిపోండి అన్నారనుకోండి, అది పారదర్శకంగా ఉంటుంది. కానీ అలా కాకుండా ఈసారి నా దగ్గరకు వస్తే కలవనివ్వను అనే మాటలో వివాదం లేదా? కలవనివ్వను అనట్లేదు, కలవనివ్వను అని నేను ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఒకవేళ ఆ బిడ్డ నా దగ్గరికి వస్తే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కలవచ్చు, కానీ ఇలాంటి వివాదాలకు ఇంకా చోటు ఇవ్వను. వివాదమే ఉంది. ఇప్పుడు ఎవరైనా ఒక బిడ్డో లేకపోతే ఎవరో మీ దగ్గరకు వచ్చారు, సాధన నేర్చుకుంటున్నారు, వాళ్ళకి మధ్యలో వెళ్ళిపోవాలని అనిపించిందో, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, స్వామి మా బిడ్డను తీసుకువెళ్తామనంటే ఓకే తీసుకువెళ్ళిపోవడానికి ఆమె వస్తే తీసుకువెళ్ళిపోండి అని అనవచ్చు. సో ఇక్కడ కలవనివ్వము. నానా ఇప్పుడు నేను అక్కడ ఏమన్నా వాగ్వాదానికి దిగానా? అమ్మ నువ్వు వెళ్ళొద్దు అన్నానా? ఇక్కడ నుంచి ఈ డెసిషన్ తీసుకున్నాను అంటున్నారు కదా. ఈ ఆలోచన సభ్య సమాజంలో కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారు, అమ్మ ఒక చోట ఆగిపో అమ్మా, ఆగిపోతే కానీ ఈ వివాదాలు ఆగవు, ఆపేసాయి. నువ్వు దైవ దర్శనాలకు వెళ్తున్నావు, దేశమంతా తిరుగుతున్నావు, నిన్ను నమ్మే వాళ్ళు నీ దగ్గర వస్తున్నారు, అది చాలు, వాళ్ళనే కాపాడుకోగాని నువ్వు ఎక్కడో ఇలాంటి దాంట్లో ఎందుకు? నిన్ను నమ్మి ఈసారి వస్తే మాత్రం ఆంక్షలు పెట్టుకో, వాళ్ళ ఫ్యామిలీ రావాలి నిన్ను కలవడానికి, ఆమెను కలవడానికి తప్ప ఇలా వచ్చి రోడ్ల మీద గొడవ చేస్తూ విలువలను తగ్గించుకోవద్దని చెప్పారు. నేను దాన్నే కట్టుబడి ఉన్నాను. నేను కూడా ఒక చోట కూర్చుంటున్నాను. ఆ ఆడపిల్ల వచ్చిందంటే కాదు, కుటుంబ సభ్యుల అనుమతికి వ్యతిరేకంగా వస్తే ఖచ్చితంగా వివాదం జరుగుద్ది. సో వివాదం లేకుండా ఉండాలి అంటే మీరు ఒకటి చెప్పాలి. ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మ నువ్వు మీ కుటుంబ సభ్యుల అనుమతితో వచ్చేవా, అలా కాకుండా ఉంటే నువ్వు వెళ్ళిపో, నా దగ్గరకు రావద్దు, మీ కుటుంబ సభ్యుల అనుమతితో రా అని చెప్తే ఒకటి, నువ్వు వచ్చావు కదా వచ్చేయి, మీ కుటుంబ సభ్యులు వస్తే నేను కలవనవ్వను అంటే అది వివాదమే అవుతుంది. సో మీరు మీరే అంటున్నారు ఆ మాట, కలవనీయను మీరే అంటున్నారు, నేను అనలేదు. వచ్చి కలవచ్చు, కానీ వివాదాలకు అక్కడ ఏదో గొడవ చేయడానికి అయితే నేను అనుమతి ఇవ్వను. ఆమె వచ్చి ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో ఒప్పించుకోదా అనేది మీ ప్రశ్న కదా, అది ఆమె ఇష్టం. ఒప్పించుకొని వస్తుందా లేకుంటే మళ్ళీ మొన్న వచ్చినట్టు వస్తుందా అంటే ఎలాగైనా రావచ్చు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వస్తే మీ దగ్గరికి రానివ్వద్దు, అది ధర్మం కాదు అని చెప్తున్నారు. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు వాళ్ళని కలవనివ్వను అనేదానికంటే మీ దగ్గరికి రానివ్వకుండా వెళ్ళిపో అని చెప్పడం బెటర్ కదా అని అంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికే పంపించేసేయండి. ఇప్పుడు నాన్న నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆడపిల్లకు నేర్చుకోవాలి ఉండాలని ఉన్నప్పుడు భగవంతుని ఆజ్ఞ కూడా కావచ్చు, ఆమెకు నేర్చుకోవాలని ఉన్నది,
ఆమె జీవితాన్ని ఆమె డిసైడ్ చేస్తుంది కదా. నేనెవరిని వాళ్ళెవరు డిసైడ్ చేయడానికి? నేను మళ్ళీ నేనెవరిని ఆమె జీవితాన్ని ఇలా బతుకు అలా బతుకు అని నేను ఇప్పుడు మరి మీరే ప్రోత్సహించలేదు, అన్నారు, వాళ్ళ నేను అమ్మ నాన్న కాదు. కలవనివ్వను, కానీ నేను ఆమెకు ఒక హక్కు ఉంది అంటున్నారు కదా, మీరే అన్నారు కదా. ఆమె ఇష్టం మరి. ఇప్పుడు అంటే నాకు ఆమెకు ఒక నచ్చినట్టు హక్కు నేను ఉంటుంది, ఆమె కుటుంబానికి ఒక బాధ్యత ఉంటుంది. నా తల్లిదండ్రులని నేను వెళ్ళి కలుస్తున్నాను, నా పూజలు నేను చేసుకుంటున్నాను. కొన్ని సంవత్సరాలు కలవలేదు, మరి ఇప్పుడు కలుస్తున్నాను కదా. అది మీ 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 పర్సెప్షన్, అది మీ ఆలోచన. అది మీరు మీ తల్లిదండ్రులను కలవలేదు అని వేరే వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులను కలవద్దు అంటే అది కాదు కదా. ఇప్పుడు వినాయకుడే ఉన్నాడు, వినాయకుడే ఉన్నాడు, మీరు ఆది దంపతులైన శివుడు శివపార్వతుల కుమారుడే ఉన్నాడు. తల్లిదండ్రుల పట్ల విపరీతమైనటువంటి ప్రేమను వినాయకుడు చూపిస్తుంటాడు, గౌరవాన్ని చూపిస్తూ ఉంటుంటాడు. సో వినాయకుడిపై శివపార్వతులు చూపించే కరుణ గురించి కూడా మనకి పురాణాలు చెప్తున్నాయి. కానీ మీరు తల్లిదండ్రులను వదిలేశారండి అని చెప్తున్నారు. ఆది దంపతులు శివపార్వతులు అంటే ఆది దంపతులు సృష్టికి తల్లిదండ్రులు అని చెప్తూ ఉంటుంటారు. అలాంటి తల్లిదండ్రులను వదిలేశారండి అని మీరు కుమారులకు చెప్తూ ఉంటే అది ఎక్కడ మ్యాచ్ అవుతుందో నాకు అర్థం కాలేదు. నానా నేనేమంటున్నాను, ఒకవేళ ఇంట్లో ఒప్పుకోకపోతే వాళ్ళు వచ్చినా నేనేమో అది చేసుకోను, కానీ ఒప్పుకొని వస్తే ఇంకా మంచిది. ఇక ఆమెకు బలవంతంగా వచ్చిందంటే నన్ను నమ్మి వచ్చినట్టే కదా, కంపల్సరీ కాపాడుకుంటాను. కానీ ఈసారి నేను ఆ ఛాన్స్ ఇవ్వను, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇవ్వను. ఇంకా అదే ఇవ్వను అంటే అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు ఇప్పటికీ. ఆ ఛాన్స్ ఇవ్వను అనే దానిలో అర్థం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కలవచ్చు, ఉండొచ్చు, చూడొచ్చు, వెళ్ళొచ్చు, ఈమె కూడా వెళ్ళొచ్చు, కలవచ్చు. కానీ వాగ్వాదాలకు ఇలా కొట్టడము, బ్లేమ్ చేయడం ఇలాంటి వాటికి నేను అస్సలు ఇంకా ఛాన్స్ కూడా ఇవ్వదలుచుకోలేదు. సో ఛాన్స్ ఇవ్వను అంటే కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా మీ దగ్గరకు వస్తే మీ దగ్గరికి రానివ్వకుండా ఉండటమే బెటర్ ఏమో. కుటుంబ సభ్యుల విల్లింగ్కి వ్యతిరేకంగా మీ దగ్గరికి వస్తే అసలు మీ దగ్గరికి తీసుకోకుండా ఉండటమే బెటర్ ఏమో. అప్పుడే వివాదాలకు తాగుండదు, అప్పుడు పారదర్శకంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక నిమిషం, కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వచ్చారు, మీ దగ్గర శిష్యరేఖం చేయడానికి వచ్చినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు ఒప్పించి వచ్చారా వ్యతిరేకంగా వచ్చారా అని అడిగారు అనుకోండి, కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు నేనే వచ్చేసానంటే అది ఖచ్చితంగా వివాదానికి దారితీస్తుంది. అది ఒక రోజు కాకపోతే ఇంకొక రోజైనా వివాదానికి దారితీస్తుంది. కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యుల అనుమతితో రండి, లేదంటే నా శివ ధ్యానంలో నేనే ఉంటాను. ఇష్టపూర్వకంగా వస్తున్నారు, మేము ఇక్కడ ఏం బలవంతం పెట్టట్లేదు, వాళ్ళు ఇష్టపూర్వకంగా వస్తున్నారు కదా. మేము ఏమన్నా రా అమ్మా నేను నీకు సాధన నేర్పిస్తా నువ్వు ఉండాలని మేము బలవంతం పెట్టట్లేదు కదా. వారి కుటుంబ సభ్యుల అనుమతి కూడా ఉంటే బాగుంటుంది కదా, వివాదం ఉండదు కదా. మీరు మళ్ళీ వీళ్ళని దాచేయటం, కలవనకుండా ఉండటం, ఆంక్షలు పెట్టడం, శివ ధ్యానంలో ఉండాల్సినటువంటి మీరు ఆంక్షల ధ్యానంలోకి ఆంక్షల ధ్యాసలోకి వెళ్ళడం. నానా నేను అమ్మాయిని దాచానా? దాచలే, చెప్తూనే ఉన్నాం. దాచడం ఏంటిది? ప్రపంచమే చూస్తుంది కదా మమ్మల్ని. దాపరికం ఏమున్నది? ఇప్పుడు ఒక చోట కూర్చుంటున్నాను కాబట్టి వివాదాలకు నేను ఛాన్స్ ఇవ్వను. వాళ్ళు వచ్చి కలవచ్చు, మాట్లాడచ్చు, వెళ్ళొచ్చు, అంతవరకే. కానీ వివాదాలకు ఇవ్వను. సో వివాదాలకు చెప్పకుండా వస్తుందా ఆమె ఒపీనియన్. ఎవరు వచ్చినా సరే నేను ఇంట్లో ఒప్పించి రమ్మంటారా? ఇంట్లో వాళ్ళని ఒప్పించకుండా చెప్పకుండా వచ్చేయమని అంటారా? ఇంట్లో ఒప్పించి వస్తే ఇంకా మంచిది. అది వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నాను, వాళ్ళు ఎలా వస్తారు అనేది. కానీ ఎలా వచ్చినా నేను అందరినీ స్వీకరిస్తాను. నన్ను నమ్మి వస్తే, నమ్మి రాకపోతే నేను ఎవరి ఏమనను. అది ఓకే. సో ఇప్పుడు మీరు ఆమెతో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయరు, ఆమెకు ఫోన్ కాల్ కూడా మీ వైపు నుంచి వెళ్ళదు, రైట్?